హాయ్ ఎవరీవన్, ఐ యామ్ విత్ న్యూ వ్లాగ్. నేను సంక్రాంతి పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. మా ఊరికి వచ్చాను. సో ఇక్కడ మా ఫ్రెండ్స్ తో అందరం కలిసి బయట స్విమ్మింగ్ పూల్ కి వెళ్తున్నాము. అంటే విలేజ్ స్విమ్మింగ్ పూల్ ఎలా ఉంటుందో మీకు కూడా చూపిస్తాను. సో అక్కడ లొకేషన్ ఎలా ఉందో, అక్కడ స్విమ్మింగ్ పూల్ ఎలా మేము స్విమ్ చేస్తున్నాము అన్ని మీ వీడియోలో మీరు రికార్డ్ చేసి మీకు చూపిస్తాము. సో ఆలస్యం చేయకుండా వెళ్దాం పదండి. చలో. మేము వెళ్తున్న వేలో మధ్యలో ఒక చెరుకు తోట కనిపించింది మాకు. అందులోకి వెళ్ళి చెరుకు తీసుకురావాలన్నమాట. అందరం ఎవరు వెళ్ళనంటున్నారు భయపడి, బట్ ఒకడైతే వెళ్తా అంటున్నాడు. సో మేము కూడా వాడిని కరెక్ట్ అనుకుంటున్నాం వెళ్ళడానికి. చూడాలి తీసుకొస్తాడో లేదో. అక్కడ కనిపిస్తున్న బిల్డింగ్ లోనే ఈ చెరుకు తోట ఓనర్స్ ఉంటారనమాట. సో వాళ్ళు కానీ చూసారంటే మమ్మల్ని అక్కడే కట్టిపడేస్తారు. చూడాలి వీడు తీసుకొస్తాడో లేదో. మాకైతే తీసుకొస్తాడని అనిపిస్తుంది ఫ్రెండ్స్, ఎందుకంటే ఇలాంటివన్నీ చాలా చేస్తాడు వీడు, మామూలుడు కాదు. సో మేమైతే బైక్స్ రెడీగా పెట్టుకున్నాము ఒకవేళ ఓనర్స్ వస్తే పారుకోవడానికి. ఫైనల్గా 2 చెరుకులు తీసుకొస్తున్నట్టున్నాడు ఫ్రెండ్స్. మొత్తానికి సాధించాం. సో వచ్చేటప్పుడు కూడా గేట్ క్లోజ్ చేసే వస్తున్నాడు. మంచి దొంగ అనమాట. ఇలాంటి వాళ్ళు మాకు దొరకడం చాలా గ్రేట్. సో మాకు మా అదృష్టం అనమాట అది. ఇంకో ప్లేస్లో మాకు ఇక్కడ కనిపిస్తున్నాయి కదా, వీటిని మేము గంగిరెగ్గాయలు అంటాం అన్నమాట. అవి కనిపించాయి, అవి తీసుకుంటున్నాము. ఫ్రెష్గానే ఉన్నాయి, హెల్త్ కూడా చాలా మంచిది తింటే. ఒక 2 కవర్స్లో తీసుకెళ్తున్నాము. ఇక్కడ కనిపిస్తున్న అన్న వర్క్ ఫ్రమ్ హోమ్, కానీ ల్యాప్టాప్ తీసుకుని మాతో ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? స్విమ్మింగ్ చేయడానికి వచ్చాడు అన్న. సే హాయ్ జేమ్స్. హాయ్ ఫ్రెండ్స్, ఫైనల్ గా మేము మస్తు షేడ్స్ ఉన్నారా నీలా లొకేషన్ కి రీచ్ అయ్యాము. సో ఇప్పుడు అక్కడికి వెళ్ళి అక్కడ లొకేషన్ ఎలా చేస్తాము అదంతా ఇప్పుడు చూపిస్తాను. ఓకే, ఫుల్ చూసుకోండి. మాలాంటి వాళ్ళు ఉంటేనే ఇలాంటి వాళ్ళు వస్తారు ఫ్రెండ్స్, కెమెరా తీయాలి కాబట్టి. ఓకే 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 కమాన్. హాయ్ ఫ్రెండ్స్, ఫైనల్ గా లొకేషన్ కి అయితే రీచ్ అయ్యాము. నేను ఫస్ట్ వెళ్ళి చూడాలి ఫ్రెండ్స్ ఎలా ఉంటుందో. మేమైతే ఇంతవరకు వెళ్ళలేదు, కానీ మా మామగారు వెళ్ళారంట. కానీ చాలా 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 ఎక్సైటింగ్ ఉంది. చూద్దాం ఎలా ఉంటుందో. దెన్ లెట్స్ గో. నువ్వు చెప్పు. కమాన్ కమాన్. ఇది చెప్పిన తర్వాత మనం ఏం చెప్పలేము. మొత్తం కుక్క మనసు వాడినట్టు వాగలేదు. మొహం చూడు అడుగుతున్నారు. ఇదే ఫ్రెండ్స్ లొకేషన్ చూడండి. ఒట్టు వర్మ, ఒట్టు వర్మ, ఒట్టు మైండ్ బ్లోయింగ్. వేరే లెవెల్ వర్మ. ఇంతసేపు ఏదో పెద్ద టఫాగాళ్ళ ఉన్నాడు. ఇంతసేపు మేము జర్నీ చేసింది, ఆకలి మార్చుకునింది. నాకు అర్థం కాలేదు సార్. ఇంతసేపు మేము జర్నీ చేసింది, ఆకలి మార్చుకునింది. పిచ్చోళ్ళ గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం అయితే ఇలా ఉంటది. సో ఇక్కడే మేము స్విమ్ చేయబోతున్నాము.
సో ఇది మేము ఉన్న దగ్గర మా ఊరు కాడి నుంచి ఇక్కడికి ఒక 10 కిలోమీటర్స్ ఉంటుంది. సో అక్కడ నుంచి ఇక్కడికి వచ్చాము అనమాట. సో నెక్స్ట్ వెళ్ళి స్విమ్ చేద్దామా మరి? చలో. విజయ్ ఏంటి అవి? పూరీలో డ్రెస్సులు ఎందుకు? తినడానికి వేసుకోవడానికి. గేమ్ బాయ్స్ రెడీ, లెట్స్ స్టార్ట్ ద స్విమ్. ఇప్పుడు ఇక్కడ కొన్ని భయంకర షార్ట్స్ తీయాల్సి వస్తుంది. చూడండి అలాంటివన్నీ చూడాల్సి వస్తుంది. ఓకే ఇప్పుడు ఒకసారి లోపలికి వెళ్ళి వాటర్ లో దిగి చూపిస్తాను ఎలా ఉంటుందో లోపల. జాగ్రత్తనా పడేవు. పాపం వర్క్ ఫ్రమ్ హోమ్ పెట్టుకొని అన్న లంచ్ టైం బ్రేక్ పెట్టుకొని వస్తున్నాడు స్విమ్మింగ్ కి. వాటి డెడికేషన్. జేమ్స్ బ్రో ఫస్ట్ టైం దూకపోతున్నాడు. పంది పడింది లోపల, పంది. మా ఊరి పంది వాటర్లో పడింది. ఏం వాడకవయ్యా? అబ్బో బాగా వాడుతున్నావు కదా. స్పైడర్ మ్యానా? వాడమ్మ మొగుడై ఉంటాడు. అది బాగాలేదు నేను వస్తాను. ఇది మా ఊరు పంది, ఇది మా ఊరు పంది అనమాట. ఇలా ఊరికే కాబడికి అంటున్నాము, ఫ్రెండ్స్ కదా, ఏమనుకోరు వాళ్ళు. సో మీరు కూడా ఏమనుకోవద్దు. ఏం చేస్తున్నారు? ఈ అబ్బాయికి వాటర్ అంటే భయం అనమాట. అక్కడున్న అబ్బాయికి రమ్మంటే రావట్లేదు, కానీ వీళ్ళు బలవంతంగా తీసుకొస్తున్నారు. అయ్యో టైం 1:30 PM అవుతుంది. సో మేము ఇంటి దగ్గర నుంచి వచ్చేటప్పుడే తినడానికి లంచ్ తెచ్చుకున్నాము. అక్కడ అందరూ మా వాళ్ళందరూ లంచ్ తింటున్నారు. ఆఫ్టర్ లంచ్ ఇంకా మళ్ళీ ఇంటికి వెళ్ళిపోతాము.
ఆపుకోలేక మీతోటి షేర్ చేస్తాను. రామచంద్ర ఈ ఓవరాక్షన్ భరించలేకపోతున్నాను రా. ఇక్కడ వాటర్ అయితే చాలా క్లీన్గా ఉన్నాయి, ఏం టెస్ట్ ఏం లేదు, చాలా క్లీన్గా ఉన్నాయి అన్నమాట. ఎందుకంటే ఇవి వాటర్ ఫ్లోడ్ అవుతూ ఉన్నాయి కదా, సో అందువల్ల దానివల్ల డస్ట్ ఏమి ఉండదు, అంతా వెళ్ళిపోతుంది. అందువల్ల ఇవి చాలా క్లీన్గా ఉన్నాయి. సో ఇక్కడ మనం స్విమ్ చేసినా ఏం ప్రాబ్లమ్స్ ఏం రావు, హెల్త్ ఇష్యూస్ ఏం రావు. ఇది ఫ్రెండ్స్, మేము ఇలా ఎంజాయ్ చేసాము. సో మీరు కూడా వీలైతే ఇలా విలేజ్కి వెళ్ళి ఇలా ఎంజాయ్ చేయండి, బాగుంటుంది. ఓకేనా, థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, హౌ డు ఎంజాయ్? నెక్స్ట్ ఫైనల్ గా జేమ్స్, హౌ డు ఎంజాయ్? బాలేదా? అంతేనండి ఈ వీడియోలోని విశేషాలు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ, బాయ్. खत्म, बाय बाय, टाटा, गुड बाय.